హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అప్డేట్ చూసుకుంటే కనుక ఇది ఒక డిఎస్ఏ కోర్స్ గురించి అనమాట. సో డిఎస్ఏ అంటే తెలుసు కదా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో బేసికల్గా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే కనుక రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు ఎల్జీ కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళారనమాట. సో వెళ్తే అక్కడ వాళ్ళకి మాన్యువల్ టెస్టర్ రిక్వైర్మెంట్ ఉంది. సో మాన్యువల్ టెస్టర్ కదా అని చెప్పేసి వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ టూల్స్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళారు. సో ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అని అడిగారనమాట. సో దానికి మా ఫ్రెండ్ నాకు సి వచ్చు, పైథాన్ వచ్చు అని చెప్పేసి ఆ రెండు రెజ్యూమ్లో మెన్షన్ చేసి వెళ్ళాడనమాట. సో జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకొని వెళ్తే అక్కడ వాళ్ళు డిఎస్ఏ అడిగారనమాట. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఇదే సినారియో వేరే ఫ్రెండ్ ఇంకో కంపెనీకి వెళ్తే సేమ్ ఇదే క్వశ్చన్స్ డిఎస్ఏ గురించి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే డిఎస్ఏ అనేది మనకి ప్రతి దాంట్లో కామన్గా ఉండేది. దట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారనమాట డిఎస్ఎస్ గురించి. సో బేసికల్గా ఈ డిఎస్ఏలో ఏముంటాయి, లైక్ లింక్డ్ లిస్ట్ గురించి, ఇంకా ట్రీస్, కొన్ని హీప్ ట్రీస్, ఇంకా మెర్జ్ షార్ట్, క్విక్ షార్ట్, ఇట్లా వీటన్నిటి గురించి ఉంటాయి అన్నమాట. అల్గోరిథమ్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ బబుల్ షార్ట్స్, సో సార్టింగ్ ఎలా జరుగుతుంది, సో వీటన్నిటి గురించి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి గైస్, ఇంటర్వ్యూస్లో ఇది ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా మనం ఫ్రీగా ఈ డిఎస్ఏ కోర్స్ చూపిద్దాం, సో రిసోర్సెస్ ప్రొవైడ్ చేద్దాం అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు దొరికింది. మనకి టాప్ కంపెనీ అయిన గూగుల్ నుంచే ఈ డిఎస్ఏ కోర్స్ ఫ్రీగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ ఆల్సో మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అని గూగుల్ టెక్ డెవ్ గైడ్ అని ఇచ్చేసారనమాట. సో దీన్ని గూగుల్ టెక్ డెవ్ గైడ్ అనే ప్లాట్ఫామ్లో ఇవైతే లాంచ్ చేశారు గైస్, ఈ ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ యువర్ ప్రోగ్రెస్. సో మొత్తం 53 ఐటమ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఆ 53 ఐటమ్స్ మీరు 1 బై 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మీ ప్రోగ్రెస్ బార్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ లెర్నింగ్ గోల్స్ అనేవి ఇచ్చేశారు. సో ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకుంటారంటే కనుక familiarize yourself with common data structures and algorithms such as list, trees, maps, graphs, and big O analysis and more. సో ఇవన్నీ మీరు నేర్చుకోగలరని చెప్తున్నాను అనమాట. అండ్ సజెస్టెడ్ పీ రిక్వజైట్స్ ఏంటి అంటే ఫెమిలియారిటీ విత్ బేసిక్స్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్. సో ఇవి కానీ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ మీద, లూప్స్ మీద, ఫంక్షన్స్ మీద, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇఫ్, ఫర్, వైల్ ఇవన్నీ. సో వీటన్నిటి మీద మీకు కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ డిఎస్ఏని నీట్గా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు అనమాట. సజెస్ట్ చేస్తున్నారు ఇవి తెలుసుకొని రండి అని. ఇక్కడ టాపిక్స్ చూసుకుంటే మ్యాప్స్ అండ్ డిక్షనరీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి రికర్షన్ అండ్ డిపి దగ్గర ఎండ్ అయిందనమాట. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టాపిక్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ప్రతిదీ మీకు ఎట్లా అంటే వీడియో, సో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ వీడియోస్ మీరు చూసి కోడింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అండ్ ఆల్సో క్విజ్ ఉంటుంది. సో ఇలా ప్రతి టాపిక్కి ఇలా డిజైన్ చేశారనమాట. అండ్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లింక్డ్ లిస్ట్లో ప్రతిదీ వీడియో, ట్యుటోరియల్ అండ్ కోడింగ్ క్వశ్చన్ అండ్ క్విజ్. సేమ్ అలానే ట్రీస్కి, సేమ్ అలానే స్టాక్స్ అండ్ క్యూస్కి అండ్ హీప్స్కి అండ్ ఆల్సో గ్రాఫ్స్కి ఇట్లా ప్రతిదానికి మెన్షన్ చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ చివరికి వచ్చేసరికి ఏంటి అంటే మీరు దేంట్లో మీరు లైక్ డిఎస్ఏని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్ అని. సో దాన్ని తగ్గట్టుగా కొన్ని టాపిక్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరైతే నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ అయితే పైథాన్ అని. సో మీరు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి టాపిక్, ప్రతి కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్. సో గూగుల్ నుంచి వచ్చే సర్టిఫికేట్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి గైస్, ఎందుకంటే ఇది మీ రెజ్యూమ్కి వెయిటేజ్ పెంచుతుందే కానీ ఏమాత్రం డిగ్రేడ్ చేయదు. సో గైస్, మీరు ఎవరైతే కాలేజ్లో ఇంకా లైక్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, సో మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇంకా మీరు
ప్రాజెక్ట్స్ కానీ, పేపర్ పబ్లికేషన్స్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేషన్స్ కానీ, ఇవన్నీ చాలా యాడ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ప్రెజెంట్ మీరు జస్ట్ వచ్చిన స్కిల్స్‌ని అండ్ కాలేజ్‌లో చేసిన మినీ ప్రాజెక్ట్స్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్స్‌ని పెట్టేసి జాబ్ క్రాక్ చేద్దామంటే కుదరదు గైస్. ఎందుకంటే ప్రెజెంట్ హెచ్ఆర్స్ కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. సో, ఇట్లాంటి సర్టిఫికేషన్స్ కూడా చేయండి. సో దట్ వాళ్ళకేంటంటే ఇంకా క్లియర్ ఐడియా వస్తది. మీ నాలెడ్జ్ ఏంటి అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.